కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ చెన్నంపల్లె పొలంలో గత 8 నెలల కాలంగా పేదలు గుడిసెలు వేసుకుని ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నిరాహార దీక్షలు చేస్తున్న పేద ప్రజలకు మద్దతుగా పూలు అంబేద్కర్ రాజ్యాధికారి సమితి అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య దీక్షలను సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత 8 నెలల కాలంగా నిరుపేదలైన పేద ప్రజలు గుడిసెలు వేసుకుని ఎండకు వానకు తట్టుకుని జానెడు జాగా కోసం నిరాహార దీక్షలు చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీరని మచ్చ అని, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కానీ పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని బెదిరించి ఆ భూములను బడా భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. 3 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే అధికారులు వారిని పరామర్శించి వాళ్లు కోరే న్యాయమైన కోరికలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి కానీ బెదిరించడం తగదు అన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను కూడగట్టి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ, సిపిఐ రూరల్ కార్యదర్శి ఇమాన్యుయల్, సుబ్బారెడ్డి, రాజశేఖర్ ప్రసాద్, పేద ప్రజలు పాల్గొనడం జరిగింది. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నప్పటికీ ఎవరు కూడా అధికారులు కానీ, పాలకపక్షం కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, మున్సిపాలిటీ పాలకపక్షం కానీ వాళ్ళ జోలికి పోరు. కానీ పేదలు 2 సెంట్లు స్థలం కావాలయ్యా అని ఇక్కడ గుడిసెలేసుకుంటే మీకు 2 సెంట్లు కాదు కదా, మిమ్మల్ని ఇక్కడ ఉండలేమని చెప్పేసి వీళ్ళ పైన దౌర్జన్యంగా జులం చూపెట్టడం నిజంగా సహించరాని విషయం. ఈ విషయంలో మొత్తం బద్వేలు తాలూకులో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడగట్టుకొని వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు, వాళ్ళకు కనీసం 2 సెంట్లు ఇక్కడనే వాళ్ళకు 2 సెంట్లు స్థలం ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇళ్ళ స్థలమే కాదు, వాళ్ళకు పక్కా గృహాలు కూడా కట్టించడానికి మేమంతా ప్రజా సంఘాలుగా వాళ్ళకు ఎన్నుంటూ ఉంటామో, వాళ్ళు చేసే నిరాదీక్ష పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ న్యాయమైన కోరికను అన్ని సంఘాలతో మాట్లాడి అన్ని ప్రజా సంఘాలతో కూర్చొని సమీక్షించి మేము వాళ్ళకు ఎన్నుంటూ ఉండి వాళ్ళకు న్యాయమైన కోరికలకు తీర్చేంత వరకు పోరాటం చేయడానికి మేము ముందుంటున్నామని తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమిలో పేదలు, దళితులు ఇళ్ల స్థలాలు గుడిసెలు వేసుకుంటే ఇది అగ్రకులాలు జీర్ణించుకోలేక వాళ్ళు ఈ భూమి ఎటు కాజేయాల ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెట్టేది మేము సహించమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో అనేక వందల ఎకరాల భూమిని కాజేసి ఈరోజు స్కూటర్లను మరిచి మొత్తం బుల్లెరో కారులో తిరుగుతున్నాడు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి.